లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 4 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ట్రై చేసినా కూడా రిజెక్ట్ అవుతూ వచ్చి మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసినట్టున్నారు. యాక్చువల్గా ఇదే కేసులో వాళ్ళ కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని కూడా ఇదే కేసులో నిందితుడిగా చేర్చారు. బట్ ఆయనకు సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చేసరికి తాను ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళ భార్య గారు, వాళ్ళిద్దరు కుమారుల మీద ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ జప్తు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే సిట్ చెబుతూ ఉంది, ఈ లిక్కర్ ద్వారా అక్రమంగా 60 కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంపాదించారు అని మా విచారణలో తేలిందని చెప్పి అయితే సిట్ చెబుతూ ఉన్నారు. అందుకని చెప్పి వాళ్ళ ఆస్తులన్నింటినీ జప్తు చేస్తున్నాము అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళ కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటూ ఉన్నారు, మా ఆస్తులను జప్తు చేసి భయాందోళన గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని. సో ఆయన అనుకున్నట్లే వాళ్ళ ఆస్తులను అయితే జప్తు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇది చాలా చాలా కీలకమైన నిర్ణయంగా చూడాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి ఆస్తులను కనుక జప్తు చేసుకుంటూ తీసుకున్న నిర్ణయం, దీని మీద వాళ్ళు ఇంకా న్యాయస్థానాల్లో ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని రోజులు టైం పడుతుంది, ఏంటి, ఫైనల్గా ఏమవుతుంది తెలియదు. అండ్ ఈయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ మరి అది ఎప్పుడు అలో అవుతుంది కూడా తెలియదు. కానీ వాళ్ళ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అయితే ఇది చాలా చాలా షాకింగ్ డెసిషన్గానే చూడాలి.